హిందూ సోదరులందరూ జై భవానీ జై శివాజీ అని కామెంట్ చేయండి. ముందు జై శివాజీ మహారాజ్ జై శంభాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి. చావా మూవీ డే 1 కలెక్షన్స్ నెట్ కలెక్షన్స్ 31.2 crores అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది బాలీవుడ్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ 2025 అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో 2025 నుంచి జనవరి నుంచి సో ఫిబ్రవరి వరకు రికార్డులన్నీ తుడిచి పెట్టుకుని పోయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎయిర్ ఫోర్స్ కే 15 కోట్లు అయితే వచ్చింది నెట్ కలెక్షన్స్. దానికి డబుల్ ఈ మూవీకి రావడం అయితే చాలా హర్షదాయకం అని చెప్పుకోవచ్చు అనమాట. ప్యాట్రియాటిక్ మూవీకి ఇంత ఘనంగా జనాలు ఆదరించడం అనేది సో చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట. సో యునానిమస్ గా ద బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. సో చావా మూవీ ఒక నావల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తీసిన ఈ మూవీ సో చాలా మంది వాళ్ళ గుండెలు హత్తుకొని మరి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది కదా మన మూవీ, ఇది కదా మన సామ్రాజ్యం, ఇది కదా మన ఆశయాలు. సో అందరూ శివాజీ మహారాజ్ అండ్ సంభాజీ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. సో అందుకే వాళ్ళు చూడడానికి మొఘల్స్ ఏ విధంగా మనల్ని సో తక్కువ చేసి చూసారో, ఏ విధంగా మనల్ని వాళ్ళ దాంట్లో సో ముస్లిమ్స్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఒక రజగాని ఇప్పుడు ఈ మూవీ అనమాట. సో యునానిమస్ గా మంచి టాక్ అయితే రావడం జరిగింది. సో మన ఎవరైతే విక్కీ కౌశల్ గారు ఉన్నారో, మన హీరో విక్కీ కౌశల్ గారు ఉన్నారో, సో ఆయన కెరీర్ లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు, డే 1 కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. 31.32 crores అంటే మామూలు విషయం అయితే కాదు. నెట్ లో వచ్చేసి 55 crores అని చెప్పుకోవచ్చు. డే 1 అసలు తన డే 1 ఇది చాలా చాలా బిగ్గెస్ట్ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో గ్రాస్ వైజ్ గా తనకు డే 1 ద బిగ్గెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. తనకే కాదు, సో పూర్తిగా బాలీవుడ్ లోనే 2025లో ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఎవరికి వచ్చిందంటే ఒక ప్యాట్రియాటిక్ మూవీకి అంటే సో అది మన రేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది మన హిందువుల రేంజ్ అని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఈ మూవీని చాలా మంచిగా మీరు రిసీవ్ చేసుకున్నది నాకు కూడా మంచిగా నచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో నేను ఇంతగానే చూసాను అనమాట, గంటకు 50,000 టికెట్లు 60,000 టికెట్లు అయితే అమ్ముడు పోతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. సో యునానిమస్ గా ఇంత మంచిగా కలెక్ట్ చేస్తున్న ఈ మూవీకి నేను చాలా 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 నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. బిఏ ఇండియన్, బిఏ హిందూ, సో బిఏ ప్యాట్రియాటిక్. సో మీరందరూ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయాలని, సో అందరూ చూడాలని, సో ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూడాలని, మన పునాదుని మనం ఏ విధంగా మనం నిలుపుకోవాలో ఈ మూవీలో ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదని చెప్పుకోవచ్చు. సో జై శివాజీ మహారాజ్ కి జై, జై సంభాజీ మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.